ఏఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ క్యూఆర్ కోడ్ అసలు ఎలా పనిచేస్తుంది, క్యూఆర్ కోడ్ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి. ఒక చిన్న నలుపు తెలుపు బాక్స్ని స్కాన్ చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వైఫై కనెక్ట్ అవుతుంది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. ఇది ఒక 2D బార్కోడ్. సాధారణ బార్కోడ్లో సమాచారం ఒకే దిశలో ఉంటుంది, కానీ క్యూఆర్ కోడ్లో సమాచారం 2 దిశల్లో అనగా హారిజాంటల్గా మరియు వెర్టికల్గా నిల్వ ఉంటుంది. అందుకే బార్కోడ్ కంటే చాలా ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయగలదు. అయితే క్యూఆర్ కోడ్ని ఎవరు కనిపెట్టారు? 1994లో జపాన్కు చెందిన డాన్సాన్ వేవ్ కంపెనీ ఈ క్యూఆర్ కోడ్ను అభివృద్ధి చేసింది. మొదట కార్ల పరిశ్రమలో కారు భాగాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేమెంట్స్, టికెట్స్, వెబ్సైట్స్, మెనూలు వంటి అనేక పనుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే క్యూఆర్ కోడ్లో ఏ భాగాలు ఉంటాయో తెలుసా? క్యూఆర్ కోడ్లో మొత్తం 5 భాగాలు ఉంటాయి. ఒకటి ఫైండర్ ప్యాటర్న్, రెండవది అలైన్మెంట్ ప్యాటర్న్, మూడవది టైమింగ్ ప్యాటర్న్, నాలుగవది డేటా ఏరియా, చివరిగా 5వది క్విక్ జోన్. మొదటిది ఫైండ్ ప్యాటర్న్. ఫైండర్ ప్యాటర్న్స్ అంటే 3 పెద్ద చతురస్రాలు. ఈ 3 పెద్ద చతురస్రాలు స్కానర్కు క్యూఆర్ కోడ్ దిశను గుర్తించడంలో సహాయపడతాయి. రెండవది అలైన్మెంట్ ప్యాటర్న్. ఈ అలైన్మెంట్ ప్యాటర్న్ క్యూఆర్ కోడ్ వంకరగా ఉన్నా సరిగా చదవడానికి సహాయపడుతుంది. మూడవది టైమింగ్ ప్యాటర్న్. ఈ టైమింగ్ ప్యాటర్న్ క్యూఆర్ కోడ్లో వరుసలు, కాలములను గుర్తిస్తుంది. నాలుగవది డేటా ఏరియా. ఈ డేటా ఏరియా అనేది క్యూఆర్ కోడ్లో అసలైన సమాచారాన్ని ఇక్కడే ఉంచుతుంది. చివరిగా 5వది క్విక్ జోన్. ఈ క్విక్ జోన్ అంటే క్యూఆర్ కోడ్ చుట్టూ ఖాళీ ప్రదేశం. స్కానర్కు క్యూఆర్ కోడ్ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇలా 5 భాగాలు క్యూఆర్ కోడ్లో ఉంటాయి. అసలు క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది అంటే, ముందుగా క్యూఆర్ కోడ్ చిత్రాన్ని క్యాప్చర్ చేస్తుంది. తరువాత ఫైండర్ ప్యాటర్న్ ద్వారా కోడ్ స్థానం, కోణం గుర్తిస్తుంది. ఆ తరువాత నలుపు తెలుపు బాక్సులను 0 మరియు 1లుగా మారుస్తుంది. ఆ తరువాత ఆ బైనరీ డేటాను డీకోడ్ చేస్తుంది. అందులో ఉన్న URL, UPI డేటా, టెక్స్ట్ లేదా ఇతర సమాచారాన్ని చివరికి మనకు చూపిస్తుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్లో మనం ఏం సేవ్ చేయవచ్చు అంటే, మనం క్యూఆర్ కోడ్ సహాయంతో వెబ్సైట్ URLను సేవ్ చేయవచ్చు, UPI పేమెంట్ ఐడిను సేవ్ చేయవచ్చు, ఫోన్పే నెంబర్ను సేవ్ చేయవచ్చు, ఈమెయిల్ అడ్రస్ను సేవ్ చేయవచ్చు, కాంటాక్ట్ను సేవ్ చేయవచ్చు, వైఫై పాస్వర్డ్ను సేవ్ చేయవచ్చు, ప్లెయిన్ టెక్స్ట్ను సేవ్ చేయవచ్చు, లొకేషన్ను సేవ్ చేయవచ్చు. అలాగే మనం ఏ ఈవెంట్ సమాచారాన్ని అయినా కూడా ఈ క్యూఆర్ కోడ్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యూఆర్ కోడ్ ప్రయోజనాలు చూద్దాం. ఒకటవది వేగంగా స్కాన్ అవుతుంది.
రెండవది ఎక్కువ డేటాను నిల్వ చేస్తుంది. మూడవది ఏ కోణంలో ఉన్నా చదవవచ్చు. నాలుగవది ప్రింట్ చేయడం సులభం. ఐదవది వ్యాపారులకు చాలా ఉపయోగకరం. అయితే క్యూఆర్ కోడ్ మనం వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి. ఒకవేళ స్కాన్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే వెబ్సైట్ను చెక్ చేయండి. యూపీఐ పేమెంట్కి ముందు పేరు మొత్తం ధృవీకరించండి. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా మోసాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. చివరిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.